June 4th రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావడం జరిగింది. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. నీ మొఖం చెప్పుకోవడానికన్నా కొద్ది అది ఉండాలా. ఇంకా వైసీపీకి కానీ వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులకు కానీ చెప్పుకోవడానికి ఆరామస్థానం ఎగ్జిట్ పోల్స్ అనే ఉన్నాయి. ఆరామస్థానం పేరు తీసుకొచ్చి ఇదిగో మాకు ఇన్ని సీట్లు వస్తాయని చెప్పేసి ఆరామస్థానం చెప్పాడు, లేదంటే పలానా సర్వే చెప్పింది, పలానా సర్వే సంస్థ చెప్పింది, వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో. వాళ్ళకి అదన్నా ఉంది, మనకు అది కూడా లేదు. ఆరామస్థానంలో క్లియర్గా చెప్పేశాడు రోజా ఓడిపోతుంది, గెలిచే అవకాశాలు లేవు, సినిమా అయిపోయింది రోజాదని చెప్పేసి అని. మిగిలిన ఏ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ బయట పెట్టినా అందులో కూడా మన బతుకు అంతే. ఓడిపోతున్నానో క్లారిటీ వస్తుంది. మీకు ఎగ్జిట్ పోల్స్ నమ్మమాకండి, అవన్నీ అలాగే చెప్తూ ఉంటారు. నేను మళ్ళీ గెలుస్తాను, మళ్ళీ జగన్ అనే సీఎం అయిపోతాడు. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన వాళ్ళం పెచ్చోళ్ళు కాదుగా రోజా. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు ఇంక మీ ఓటర్లు వేరే ఉంటారు, మీ జనం వేరే ఉంటారు, మీ కార్యకర్తలు వేరే ఉంటారు, మీ ఎమ్మెల్యేలు వేరే ఉంటారు, మీ రాష్ట్రమే వేరే ఉంటారు. ఇంక జోష్నా గారు చెప్పారు కదా నిన్న. అలాగే మీ రాష్ట్రం వేరే, మీ లోకం వేరే, మీ ప్రపంచం వేరే. మళ్ళీ గొడుగేళ్ళలో నవ్వేసుకోవడం ఒకటి మనం కెక్కమా అని చెప్పేసి అని చేసేది ఉండదు, సచ్చేది ఉండదు. తెలియక అడుగుతాను రోజా, ఒక విషయం క్లారిటీ చెప్పు. ఎందుకు నువ్వు తిరుపతి వెళ్ళిన ప్రతిసారి ఒక 40-50 మంది పైన నేనైతే ఒక 100 మంది దాకా తీసుకెళ్ళినట్టున్నావు? ఎందుకు అంతమందిని ఎందుకు తీసుకుని వెళ్తావు? దానికి ఒక్కదానికి సమాధానం చెప్పు. ఏదో సినిమాలోని ఆలి ఆ స్కూటర్ మీద ఇసుక తీసుకెళ్తూ ఉంటాడు, పోలీసులు ఆపిన ప్రతిసారి కూడా ఇసుకనే చెక్ చేస్తారు. ఇసుకలో ఏముందిరా, ఇసుకలో ఏముందిరా, ఇసుకలో ఏముందిరా అంటే ఇసుకలో ఏమి దొరకదు. వెళ్ళిన ప్రతిసారి పూటకో బండి వేసుకెళ్తూ ఉంటాడు, అంటే రకరకాల బళ్ళు వేసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ లాస్ట్లో చెప్తారన్నమాట, నేను ఇసుకలో ఏం పట్టుకెళ్ళట్లేదు, నేను మోటార్ సైకిల్ దొంగతనం చేస్తున్నాను చెప్పేసి. అలా నువ్వు వెళ్ళిన ప్రతిసారి 100 మందిని తీసుకుని వెళ్ళిపోతావు. ఒక 50 మంది పైన ఉంటారు. వెళ్ళింది రోజే వెళ్ళిందేమో అనుకుంటా, కానీ రోజే వెళ్తుంది. కానీ రోజు కూడా జనం ఉంటారు వెనకాతల. ఒక 50 మంది, ఒక 100 మందిని తీసుకుని వెళ్తుంది. వాళ్ళ దగ్గర కూడా డబ్బులే, వాళ్ళని ఫ్రీగా తీసుకెళ్ళొద్ది, ఫ్రీగా చేసొద్దు అని చెప్పి నేను అనుకోను. ఉన్న టాకు బయటకు వినబడిన టాకే చెప్తున్నా. ఒక్కొక్కరి దగ్గర మినిమం 50,000 నుంచి ₹1,00,000 మధ్యలో తీసుకుంటుందంట ఒక్కొక్కరి దగ్గర. ఇది ప్రత్యేక దర్శనాల పేరుతో. అంటే ఇప్పుడు మంత్రి కదా, ఇవి కొద్దిగా ఇవి ఉంటాయి కదా, దాని ద్వారాగా చూసుకొని తిరుపతి మీద బతికేస్తుంది అని ఒక టాక్ ఉంది. దానికి ముందు క్లారిటీగా ఒక సమాధానం చెప్పు. తర్వాత ఎగ్జిట్ పోల్స్ నమ్మాలా వద్దా, జగనన్న సీఎం అవుతాడా అవడా, 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాడా చేయడా, ఎన్ని పక్కన కానీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు పట్టించుకోడు. ఆ రహస్యం ఏదో చెప్పేస్తే మాకు క్లారిటీ వచ్చింది. మాకు అర్థం కావట్లేదు, అదే అర్థం కావట్లా. జనరల్గా నువ్వు ఎమ్మెల్యే కాబట్టి ఉంటే గింటే నగిరిలో ఉండాలి, లేదు పోనీ విజయవాడ ఇటు సైడ్ మాట్లాడినా ఓకే, లేదంటే నగిరిలో మాట్లాడినా ఓకే, లేదంటే హైదరాబాద్ కొంపలో మాట్లాడినా ఓకే, మేము పెద్ద పట్టించుకో. నువ్వు ప్రతిసారి తిరుపతిలో ఎందుకు ప్రత్యక్ష అవుతున్నావు అనేది మా డౌట్ అనుమానం అంట. అది అర్థం కావట్లా. రేపు పొద్దున్న ఖచ్చితంగా, రేపు ఒక్కరోజే కదా, ఇవాళ ఒక్కరోజే, ఇంకా రేపు పొద్దున్న క్లారిటీ వచ్చేది మీకు కూడా. రేపు పొద్దున్న ఓడిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి అది కూడా అర్థం చేసుకుంటే బాగుంటుందేమో కదా. ఇంక ఎగ్జిట్ పోల్స్ నమ్మమాకంటే నేను ఓడిపోతున్నానని చెప్పేసి అన్నాడు. నేను ఓడిపోతున్నానని చెప్పారు కాబట్టి మీరు ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్ నమ్మొద్దు. అదే ఎవరైనా కానీ నువ్వు గెలుస్తావని చెప్తే కనుక నమ్మేచ్చేమో కదా ఎగ్జిట్ పోల్స్ అప్పుడు. ఏ రోజా కంగారు పడ మాకు, రేపు ఒక్కరోజు వెయిట్ చెయ్యి. కౌంటరు మీతోనే స్టార్ట్ అవుతాయేమో రోజా. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ప్రతిపక్ష నాయకుడా, పనికిమాల నాయకుడా అని చెప్పేసి అని మన గౌడు గేదెలకు గొంతుటేసుకొని ఎంత అవహేళన చేశారు, ఎంత అవమానించారు. అరే పొద్దున్న అసెంబ్లీకి ఎలా వెళ్తావు? ప్రభుత్వం ఖచ్చితంగా మారిపోతుంది, అది 100% నేను చెప్తున్నానుగా. మాకున్న సమాచారం వరకు, మాకున్న ఎదుగుదైన వరకు, కొన్ని మా నమ్మకం అనుకోండి, ప్రభుత్వం ఖచ్చితంగా మారుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా ఓడిపోబోతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. రేపు పొద్దున నీ పరిస్థితి ఏంటి? అసెంబ్లీలో నువ్వు అడుగు పెట్టినప్పుడు అదే హేళనగా, అంతే అవహేళన నిన్ను కూడా చేస్తారు కదా, గుర్తుందా? బాగా ఐడియా ఉందా? నాకు తెలిసి మీరు ఓడిపోతే అసెంబ్లీ గేటు కూడా తాకరు.
నువ్వు గెలిచేదే కష్టంలే, మళ్ళీ నువ్వు అసెంబ్లీకి వెళ్ళామంటే నా ఆతి మాటలు ఇవన్నీ కూడా. నువ్వు గెలిచేది ఉండదు, సచ్చేది ఉండదు. రేపు పొద్దున్న మొఖం ఎలా చూపించుకుంటావు జనాల్లో అంటారు కదా. ఉన్న పొరుగు మనమే పోగొట్టుకుంటాం చూడు రేపు పొద్దు నుంచి. రేపు ఒకరోజు వెయిట్ చేయి, ఎల్లుండి నుంచి నీకు సినిమా చూపించకపోతే అడుగు, నీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఇవాళ ఉన్న వాళ్ళు ఇవాళ మనకు భజన చేసిన వాళ్ళు రేపు పొద్దున్న భజన చేయరు మనకి. నువ్వు మాట్లాడిన నోటుదోల మాటలు ఏవైతే ఉన్నాయో, వెకిలి చేష్టలు కావచ్చు, నోటుదోల మాటలు కావచ్చు, లేదంటే తొందరపాటుతో మాట్లాడిన మాటలు, తొందరపాటు మాటలు అని చెప్పి నేను అన్నాను. కొన్ని పదాలు నువ్వు రిపీటెడ్గా 4-5 సార్లు మాట్లాడు. ఆ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా మాట ఒకటి, ఇంకొకటి పెద్ద హైప్ వచ్చిద్దానో, పెద్ద క్రేజ్ వచ్చిద్దానో, ఎవడైనా వచ్చి మన నెత్తి మీద కిరీటం పెడతాడనో, ఒకసారి మాట్లాడిందే తప్పు అని చెప్పేసి నీ ముఖం మీద అందరూ కాంట్రీ చుమ్మేసినా సరే, మళ్ళీ మనం మీడియా ముందుకు వచ్చి 10 సార్లు అదే మాటను 4-5 సార్లు రిపీటెడ్గా మాట్లాడి నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇలాగే ఉంటాననే సంకేతాలను ప్రజల్లోకి పంపించే చూసావా? అరే పొద్దున్న అవే మాటలు మనకి ఎదురైనా కానీ తీసుకొని ఏదో ఉన్నారు. అప్పుడు మనకి ఒకే టేసేయకూడదు. బండారు సత్యనారాయణమూర్తి గారు అన్నారు కదా అప్పుడు, అలాంటి పదాలు రావచ్చు, అంతకన్నా ఘోరమైన పదాలు రావచ్చు, లేదంటే నువ్వు మాట్లాడినట్టుగానే నోట్లో ఏమన్నా పెట్టుకున్నావా, అందులో ఏదన్నా పెట్టుకున్నావా అనే పదాలు కూడా రావచ్చు. అప్పుడు పరిస్థితి ఏంటి అంటున్నా. కాబట్టి ఏంటంటే ఈ సినిమా డైలాగులు, పంచ్ డైలాగులు మానే రోజా మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇంకొకసారి వాళ్ళ కూడా అవకాశం ఉన్నట్టు ఉంటే కనుక మరొకసారి తిరుపతి వెళ్ళిపోవు. ఇంకో 100 మందిని తీసుకుని తిరుపతి వెళ్ళిపో. నాకు తెలిసి వెళ్ళిపోద్ది, ఈరోజు కూడా వెళ్ళొద్ది. 100% నేనైతే చెప్పగలుగుతా. రోజా ఈరోజు కూడా ఒక 100 మందిని తీసుకుని తిరుపతి వెళ్ళిపోద్ది. తిరుపతిలో కూర్చొని చక్కగా. కానీ అలాంటి ఐడియాలు నీకు ఎలా అవుతాయో నాకు అర్థం కావట్లా. అది ఇప్పుడు వచ్చి ఆ స్కామ్ ఎవరూ చేయలేదు అనుకుంటున్నా. నాకు తెలిసి నువ్వు చేసిన విధంగా స్కాము ఏ రాజకీయ నాయకుడు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, అది కూడా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించేసారు ఎవడరా అంటే నువ్వే. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించు, మామూలుగా కాదు. ప్రత్యేక దర్శనాల పేరుతో ఒక్కొక్కరి దగ్గర డబ్బులు తీసుకుంటా. నేను ట్రిప్కి 40 మంది 50 మంది అంటే మాటలా భయంకరమైన సొమ్ము అది. అది నాకు తెలిసి అది నీకు మంచిది కాదు. ఆ సొమ్ము కూడా మీకు మంచిది కాదు. ఏమో చూడాలా రేపు పొద్దున్న నువ్వు చేసిన అవినీతి కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి కదా నగిరిలో. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే చెప్పారు ఏ పదవి ఎంత కమ్ముకున్నాం మనం, ఎంత దోచేసాం, ఎంత అవినీతి చేసామని అందరూ చెప్పిన లెక్కలే. కాబట్టి నువ్వు గెలిచేది ఉండదు, జగనన్న సీఎం అయ్యేది ఉండదు. ముందు మనం చేసిన అవినీతి గురించి మనం చూసుకుంటే సరిపోద్ది. ఇంకెలాంటి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాకు చాలా చండాలంగా ఉంటుంది రోజా.